ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కావ్య ఆఫీస్కి అయితే పొద్దున్నే బయలుదేరి వెళ్తుంది. ఆఫీస్కి కావ్య వెళ్ళి అన్ని వర్కులు చూసుకుంటూ ఇక బిజీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే రాజ్ పొద్దున్నే లేచి ఇక ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతాడు. ఇక అల్లుడు గారు ఇక భోజనానికి టిఫిన్ చేయడానికి వస్తూ ఉంటారు అని చెప్పి ఇక యామిని తల్లిదండ్రులు టేబుల్ మీద టిఫిన్ చేస్తూ ఉంటే యామిని కూడా లేచి ఇక ఫాస్ట్గా బావా ఎక్కడికి వెళ్తున్నావు, రా బావా టిఫిన్ చేద్దామని చెప్పి అంటుంది. ఆ మాటకి రాజ్ నేను టిఫిన్ చేయను, బయటికి వెళ్తున్నాను అనగానే వెంటనే ఎక్కడికి ఏంటి అని అడగకుండా అవునా బావా, సరే బావా నీ ఇష్టం వెళ్ళు అని చెప్పి అనగానే ఇక రాజ్ అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరుతాడు. యామిని ఇక నవ్వుకుంటూ లోపలికి వస్తుంది. రాజ్ వెళ్ళిపోయిన వెంటనే యామిని తల్లి ఏమైంది బేబీ, అల్లుడు గారిని అలా ఎలా వదిలేస్తావు, అల్లుడు గారు ఎక్కడికి వెళ్తున్నారో కనీసం అడగను కూడా అడగలేదేంటి అనగానే లేదు మమ్మీ, ఇక నేను మీ అల్లుడు గారిని ఏమీ అడగను, ఎందుకంటే ఆ ఫోను ఇక నేను అతనికి ఒక కార్ గిఫ్ట్గా ఇచ్చాను కదా, ఆ కారులో నేను GPS పెట్టాను, ఖచ్చితంగా ఇక రాజ్ ఎక్కడికి వెళ్ళినా తను ఏం చేస్తున్నా అంతా తెలిసిపోతుంది. తనకి నేను ప్రేమగా కార్ గిఫ్ట్ ఇచ్చింది ఎందుకో తెలుసా, అతని మనసు ఏమవుతుందో ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలి. కొత్తగా ఈ మధ్య ఇక రాజ్లో చాలా మార్పే వచ్చింది, అది కనిపెడదామని ఈ ప్లాన్ వేశాను. అందుకే వెళ్ళని ఎక్కడికి వెళ్ళినా నా ఫోన్లోంచి నేను చూస్తూనే ఉంటాను కదా అని చెప్పి యామిని అయితే చెప్తుంది. ఇక బేబీ నీ తెలివితేటలు బేబీ, చాలా సూపర్గా వేసావు ఐడియా, సరే కానీ వచ్చి టిఫిన్ చేయనగానే టిఫిన్ వద్దు మమ్మీ కాఫీ ఇవ్వు అని చెప్పి కాఫీ తీసుకొని లాన్లోకి వచ్చి కూర్చొని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇక ఫోన్లో ఇక రాజ్ ఎక్కడికి వెళ్తున్నాడో మొత్తం గమనిస్తూనే ఉంటుంది. రాజ్ వెళ్తూ ఒక్కసారిగా ఇక కరెక్ట్గా సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దగ్గర కార్ ఆగటం గమనిస్తుంది యామిని. ఒక్కసారిగా గుండె జల్లుమంటుంది. ఇదేంటి, రాజ్ ఏంటి కరెక్ట్గా ఆఫీస్కి వెళ్తున్నాడు, అయినా రాజుని అక్కడ స్టాఫ్ అంతా చూస్తే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తారు, అప్పుడు ఇక నేను అనుకున్నదంతా కూడా వృధా అయిపోతుంది, అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక షాక్ అయిపోతూ ఇక ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటుంది యామిని. ఇక రాజ్ ఇక గేటు దగ్గర కారు దిగి ఇక ఫ్లవర్ వాజ్ పట్టుకొని లోపలికి ఫ్లవర్ బుకేతో లోపలికి వస్తూ ఉంటాడు. మరొక పక్క కావ్య వర్క్ చేసుకుంటూ ఇక సీసీ కెమెరా వంక చూస్తుంది. రాజ్ గేటు దగ్గర ఉండడం గమనిస్తుంది. ఏంటి ఈయన ఆఫీస్కి వస్తున్నారేంటి, వచ్చారంటే ఖచ్చితంగా అందరూ గుర్తుపడతారు. ఆ తర్వాత ఆయనకి ఇక గతం గుర్తుకు రావడానికి ప్రయత్నం చేస్తాడు. అతనికి రావాలి, కానీ ఎవరైనా ఏదైనా అంటే అతనికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఒక్కసారిగా భయపడిపోతూ కావ్య పరుగున బయటికి వస్తుంది. కరెక్ట్గా రాజ్ ఇక గేటు దగ్గర డోర్ తెరిచే లోపలే ఇక రాజ్ ముందు కావ్య నుంచొని గబా రాజుని లాక్కొని ఇక వేరొక దారిలో నుంచి లోపలికి పిలుచుకొని తీసుకొస్తుంది. అయ్యో కళావతి గారు, ఏమైంది కళావతి గారు అనగానే అయ్యో మీరేంటండి ఇక్కడ అనగానే మీకు సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను, మిమ్మల్ని చూడాలనిపించింది అందుకే వచ్చాను అనగానే నేను ఇక్కడ వర్క్ చేస్తానని మీకెలా తెలుసు, మీరెలా వచ్చారు అనగానే అంటే నేను మార్నింగే ఇక నార్మల్గా బయటికి బయలుదేరాను, మిమ్మల్ని చూశాను, మీ కార్ని ఫాలో అవుతూ వచ్చాను అంతే అనగానే ఒక్కసారిగా కావ్య ఇక అటు ఇటు చూస్తూ ఉంటే ఏమైందండి, ఎందుకు కంగారు పడుతున్నారు, మీ ఆఫీస్ని లోపల నాకు చూపించరా, మీకు ఎందుకు చెమటలు పడుతున్నాయి అనగానే అదేమీ లేదు, సరే కానీ రండి అని చెప్పి వెనక డోర్లో నుంచి ఎవరూ లేని టైంలో లోపలికి రమ్మంటుంది కావ్య. ఇక రాజ్ ఫ్లవర్ బొకేతో లోపలికి వెళ్ళి ఇక సీటు అలాగే అక్కడ ఉన్నవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అన్నీ చూస్తూ ఉంటే ఇక రాజు వంక చూస్తూ ఉంటుంది. ఏమండి, ఇది మీ ఆఫీసు, మీరు తిరిగిన ప్లేసు, ఇది మీ చైరు, మీరు ఇప్పుడు ఇక్కడికి అతిథిలాగా వచ్చారు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక రాజ్ అయితే ఇదంతా చూస్తుంటే నాకెందుకో ఎక్కడో ఏంటో చూసినట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కావ్య రాజ్ని చూస్తూ సరే మీరు కూర్చోండి అనగానే నేనా, ఎక్కడ కూర్చోవాలి, అక్కడ కూర్చోవడం ఏంటి అనగానే అదే లేదండి మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఇక కూర్చోమంటుంది. రాజ్ కూర్చొని సరే కానీ కళావతి గారు మీతో చాలా
విషయాలు మాట్లాడదామని వచ్చాను. మీ మనసులో ఇక నా గురించి ఏదైనా అనుకుంటున్నారేమోనని కొంచెం అనుమానంగా అనిపిస్తుంది. సారీ అండి, సడన్గా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పి రాజ్ అనగానే, అయ్యో లేదండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనగానే, మొన్న కాఫీ షాప్కి పిలిచాను, అప్పుడు కూడా మీకు కాల్ వచ్చి మీరు హడావుడిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక మాట్లాడాలని మీ దగ్గరికి రావటం, ఈ ఆఫీస్కి రావటం మీకు నచ్చనట్టు లేదు కదా అనగానే, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు అనగానే, ఇక ఫ్లవర్స్ తీసుకొచ్చి, ఈ ఫ్లవర్స్ మీకోసమే తీసుకొచ్చాను, ముందు తీసుకోండి అని చెప్పి కావ్యకి ఫ్లవర్స్ ఇస్తాడు. ఇక వెంటనే అదేంటండి ఎప్పుడూ లేనిది అనగానే, ఏమో తెలీదండి, మీరు పరిచయం అయినప్పటి నుంచి నాకెందుకో నా మనసు చాలా ప్రశాంతంగా మారిపోయింది. ఎక్కడికి వెళ్తున్నా మీ ఆలోచనలే, మీరు ఏం చేస్తున్నారా, ఎలా ఉన్నారా అని ఒకటే ఆలోచన వస్తుంది. అందుకే ఇక మీ గురించి నేను ఒకటే తెలుసుకోవాలనుకుంటున్నాను అనగానే, కావ్య భయపడుతూ ఉంటుంది. ఏం చెప్తారు, ఏం అడుగుతారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే, అందుకే ఇక ఈ రోజు నుంచి మీతో నేను కంటిన్యూగా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. మనిద్దరం ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ అండి. అందుకే ఇది మీకు గిఫ్ట్. మన ఫ్రెండ్షిప్ ఇలాగే చల్లగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఏమంటారు అనగానే, కావ్య వెంటనే మనసులో ఇక నవ్వుకుంటూ ఓకేనండి అని చెప్పి అనగానే, ఇక ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కావ్య స్పర్శ తగలగానే రాజ్ ఒక్కసారిగా ఒక రకంగా మనసులో ఈ స్పర్శని నేను చాలా దగ్గర నుంచి నాకు అనుభవంగా అనిపిస్తుంది ఏంటి, అసలు ఈ కళావతి గారు నాకు ఏమి చెప్పట్లేదా, లేదంటే నేనే ఎక్కువగా ఆలోచిస్తున్నానా, ఏది ఏమైనా కళావతి గారు నాకు ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక వెంటనే కావ్య ఫ్లవర్స్ తీసుకుని ఇక అలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండగా, ఇంతలోనే యామిని అయితే జీపీఎస్లో ఇక ఆఫీస్కి వెళ్ళాడు రాజ్ అని తెలుసుకొని ఇమీడియట్లీగా రాజ్కి కాల్ చేస్తూ ఉంటుంది. రాజ్ ఇక ఫోన్ చూసి, యామిని కాల్ చేస్తుంది ఏంటి అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తాడు. ఏంటి, నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఇక కావ్యని కలిసేసి మొత్తానికి ఇక నీ గతం గుర్తు రాకపోయినా నువ్వు మాత్రం కావ్య చుట్టూనే తిరుగుతూ ఉంటావన్నమాట. ఆ కావ్య చాలా తెలివిగా నిన్ను ఇక తన వైపుకు మలుచుకోవడానికి రోజు నీతో మాట్లాడుతూ చివరాఖరికి నీ గతం గుర్తు లేకపోయినా తన కాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళేలాగా చేసింది. చెప్తాను అని చెప్పి ఇక ఫాస్ట్గా ఇక కారు తీస్తూ ఉంటుంది. బేబీ, బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్తున్నావు బేబీ అని చెప్పి వాళ్ళ మమ్మీ అనగానే, వస్తాను మమ్మీ, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక కారులో బయలుదేరుతుంది యామిని. ఇక రాజ్ ఇక అక్కడ ఉన్నవన్నీ చూస్తూ ఉంటే రాజ్కి ఇక దగ్గర నుండి చూసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే రాజ్ అయితే, ఇదంతా కూడా నాకెందుకో బాగా తెలిసిన ప్లేస్లా అనిపిస్తుంది ఏంటి అని చెప్పి, ఇంతకీ మీరు డిజైనరా అని చెప్పి రాజ్ అడుగుతాడు. అవునండి, నేను డిజైనర్ని అనగానే, ఏది ఒకసారి మీ డిజైన్స్ చూపించండి అనగానే, కావ్య ముందున్న ఫైల్ని పెడుతుంది రాజ్ ముందు. రాజ్ ఇక ఫైల్స్ చూస్తూ ఉంటే ఒక్కొక్క డిజైను చూస్తుంటే రాజ్కి ఇక తను ఆల్రెడీ డిజైన్ వేస్తూ ఉంటాడు కాబట్టి మొత్తం కూడా ఆలోచన అంతా కూడా వస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఒక పెన్సిల్ తీసుకొని, మీరు ఈ రకంగా ఈ డిజైన్ వేశారు, కానీ దీన్ని ఈ రకంగా చేస్తే ఇంకా ట్రెండీగా మారుతుంది అని చెప్పి ఇక రాజ్ దాన్ని ఇక చక్కగా డిజైన్ వేరే రకంగా వేస్తాడు. ఒక్కసారిగా రాజే ఆశ్చర్యపోతాడు. ఏంటి, నేను ఇంత బాగా డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు ఈ డిజైన్స్ అంతకుముందు వచ్చా? కావ్య గారు కూడా డిజైన్స్ చాలా బ్రహ్మాండంగా గీస్తున్నారు, అంటే నేను అలాగే కళావతి గారు ఇద్దరం కలిసి ఈ ఆఫీస్లో వర్క్ చేస్తున్నామా ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదు. దయచేసి నా మైండ్ నాకు ప్రశాంతంగా ఆలోచిస్తున్నా కూడా ఈ ఆఫీసులో నాకు ఏదో అనుభవం ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక కావ్య, ఏమండి ఏమైంది, ఎందుకు అంత డల్గా అయిపోయారు, ఏం ఆలోచిస్తున్నారు అనగానే, కళావతి గారు, మీరు డిజైనర్ అని, ఈ ఆఫీస్లో మీరు డిజైన్స్ వేస్తారని మీరు చెప్పారు, అక్కడి వరకు బాగానే ఉంది, మరి నాకేం అనుభవం ఉంది,
నేను ఇంత బాగా డిజైన్ ఎలా గీస్తున్నాను, డిజైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తున్నాను, నాకెందుకో మీ ఆఫీస్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి నాకెందుకో అంతకుముందు ఈ ఆఫీస్కి వచ్చానన్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ ఏ రూమ్స్ ఉంటాయో నా మనసుకి తెలిసిపోతుంది. ఇదంతా సాధ్యం ఎందుకు అవుతుంది? మీరు నన్ను పరాయి వాడిని చేసి ఏదో దాచిపెడుతున్నారు కళావతి గారు. చెప్పండి, నేను అంతకుముందు మీ గతంలో మీకు తెలిసిన వ్యక్తినేనా? చెప్పండి కళావతి గారు, ప్లీజ్, నా తల పగిలిపోతుంది, చెప్పండి అని చెప్పి రాజ్ ఇక గట్టిగా అడుగుతూ ఉంటాడు. అయ్యో దేవుడా, ఆయనకి తల పగిలిపోయేంత బాధగా అనిపిస్తుందా? ఇప్పుడు గనక నేను, ఇది మీ ఆఫీసేనండి, మనిద్దరం పెళ్ళైన దంపతులం, మీరు నా భర్త అని చెప్పి నోరు తెరిచి చెప్పాలనుంది. కానీ ఏమో, చెప్తే మీకు ఏమవుతుందోనని భయం వేస్తుంది. అది మీకు ఈ ఆఫీస్కి అనగానే వెంటనే యామిని ప్రత్యక్షమయ్యి, ఈ ఆఫీస్కి బావా నువ్వు ఫస్ట్ టైమే వస్తున్నావు, ఎలాంటి సంబంధము లేదు బావా అని చెప్పి అనగానే ఒక్కసారిగా రాజ్ కావ్య వెనక్కి తిరిగి చూడగానే యామిని నువ్వేంటి ఇక్కడ అనగానే, అది నేను అడగాలి బావా, నువ్వేంటి ఇక్కడ బావా అనగానే, అది కళావతి గారు ఈ ఆఫీస్లో వర్క్ చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాను. నువ్వేంటి నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చావా అనగానే, అయ్యో బావా, నన్ను ఎందుకు అపార్థం చేసుకుంటావు? నేను కూడా మార్నింగే ఇక బయటకు వెళ్దామని బయలుదేరాను. అలా వెళ్తుంటే నీ కార్ కనిపించింది. ఇదేంటి ఇక్కడే ఉన్నాడు బావా అని చెప్పి ఇక్కడికి వచ్చాను. తీరా చూస్తే కళావతి గారు కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పి కావ్య వంక చాలా సీరియస్గా గుడ్లు ఉరిమి చూస్తూ ఉంటుంది. కావ్య ఇక ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. బావా, ఇక మనం బయలుదేరదామా అనగానే, హా బయలుదేరదాం, కానీ కొంచెం సేపు అయినాక బయలుదేరదాం, అప్పటి వరకు నువ్వు కారులో వెయిట్ చేసి యామిని అనగానే, అదేంటి బావా, ఇప్పుడు నేను మీ ప్రైవసీకి ఏమడ్డొచ్చాను? ఇక్కడ నేను ఉంటే ఏమైంది బావా అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా యామిని ఏం మాట్లాడుతున్నావు అనగానే, ఏమీ లేదు బావా, నేను ఇప్పుడు సడన్గా మీ ఇద్దరి ప్రైవసీకి ఏమైనా భంగం కలిగిస్తున్నానా? నన్ను ఎందుకు బయట కూర్చోమంటున్నావు అని చెప్పి ఇక తనలో ఉన్న సైకో తత్వాన్ని కొంచెం బయట పెట్టేస్తుంది యామిని తనకు తెలియకుండానే. ఇక రాజ్కి అయితే చాలా కోపం వస్తుంది. యామిని ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళి బయట కూర్చో, వస్తున్నాను అని చెప్పి అనగానే ఇక చాలా సీరియస్గా బయటికి వస్తుంది యామిని. ఇంతలోనే ఇక కావ్య రెండు చేతులు పట్టుకొని, కళావతి గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పండి. నేను ఎందుకు ఇంతలా అడుగుతున్నానంటే, యామినిని చూశారు కదా, తనని నేను నా గతంలో తనని నేను పెళ్లి చేసుకుంటానని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నానంట. నాకు అదేమీ గుర్తు రావట్లేదు. తను నన్ను చాలా మంచిగా ప్రేమిస్తున్నానని, నాతోనే జీవితమని తను ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ నా మనసేమో తనని దగ్గరకు రానివ్వట్లేదు. తన నీడ కూడా నాకు పడట్లేదు. చూశారు కదా, తను మాట్లాడిన మాటలు కూడా నాకు నచ్చట్లేదు. కానీ త్వరలోనే ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇదంతా జరుగుతుంది అంటే నాకే నమ్మాలంటే ఒక రకంగా అనిపిస్తుంది. దయచేసి నా గతం మీకు ఏమన్నా తెలిసినా కొంచెం అన్నా షేర్ చేయండి. నా జీవితం ఎటు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాజ్ అయితే కావ్య చేతులు పట్టుకొని బ్రతిమలాడతాడు. కావ్య, ఏమండి, మీ గురించి, మీ గతం గురించి నేను చెప్పడం ఏంటండి? మీకు మీరే గుర్తు చేసుకోరావాలి. మీ మనసులో ఈ కళావతిని గుర్తు తెచ్చుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నానండి. నన్ను ఏమి అనుకోకండి, నన్ను క్షమించండి అని చెప్పి మనసులో అనుకొని, అయ్యో మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మీ గతానికి నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి కళ్ళ వెంట వచ్చిన నీళ్ళని తుడుచుకుంటూ ఇక రాజ్కైతే అబద్ధం చెప్తుంది. సరే, ఎనీవే, మీరు నాకు ఒక మంచి ఫ్రెండ్గా, వెల్ విషర్గా ఉన్నారు, అంతే చాలు అని చెప్పి రాజ్ అయితే ఇక కారులో యామినితో బయలుదేరుతాడు. యామిని ఇక చాలా సీరియస్ అయిపోతుంది. చూస్తూ ఉంటే ఇలాగే రోజు ఇక రాజ్ ఈ కావ్యని కలిసి ఏదో ఒక రోజు నా కొంప ముంచేలాగే ఉన్నారు వీళ్ళిద్దరూ. ఖచ్చితంగా కావ్యని రాజుని విడదీయాలి. రాజుని ఇంతవరకు చాలా ప్రేమగా మాట్లాడాను, ఇప్పుడు ప్రేమ కాస్త ఏ రకంగా మాట్లాడతానో చూస్తావు కదా రాజ్ అని చెప్పి ఇక కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంది. రాజ్కి యామినిని చూసి చాలా కోపం వస్తుంది. ఇక మొత్తానికైతే ఇంటికి వెళ్తాడు రాజ్. ఇక అప్పటికే యామిని కూడా వెనకనే వచ్చేస్తుంది. ఏంటి అల్లుడు గారు, ఎలా ఉన్నారు, రండి భోంచేద్దురుగాని అనగానే,
నాకు భోజనం చెయ్యాలని లేదు అని చెప్పి సీరియస్గా అంటాడు. ఇక వెంటనే యామిని వచ్చి, బావా ఏంటి బావా నీ మనసులో ఏముంది? నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా బావా అనగానే ఇక రాజ్ అలానే చూస్తూ ఉంటాడు. బేబీ ఏంటా మాటలు అనగానే, మీరు ఆగండి మమ్మీ, బావా చెప్పు అనగానే, నీకెందుకు వచ్చిందా ఆ డౌటు అని చెప్పి రాజ్ అంటాడు. అదేంటి బావా అలా అడుగుతావేంటి? పెళ్ళి నాతో పెట్టుకొని అక్కడ దాంతో నువ్వు పర్సనల్గా మాట్లాడాలి అంటున్నావంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేని అనుకుంటున్నావా? తనకి నువ్వు రెడ్ రోజెస్ ఇచ్చి ఏ రకంగా ప్రపోజ్కి వెళ్ళావో అర్థం చేసుకోలేని అనుకుంటున్నావా అని చెప్పి ఇక రాజుని అనుమానించడం మొదలు పెడుతుంది యామిని. ఆ కావ్య సామాన్యురాలు కాదు, నిన్ను బుట్టలో వేసుకుంది. అందుకే నువ్వు వెళ్ళి తనకి రెడ్ రోజ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేస్తున్నావు. ఇదంతా నాకు తెలియదు అనుకుంటున్నావు కదా అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది. యామిని అని చెప్పి అనగానే, చాలు, నన్ను భయపెట్టి బెదిరిస్తే నేనేమైనా బెదిరిపోతానా? నా కళ్ళతో నేను చూశాను. నువ్వు ఇక పర్సనల్గా మాట్లాడతానని నన్ను బయటకు పంపించి ఆ కావ్య 2 చేతులు పట్టుకున్నావు. ఇదంతా కూడా నేను చూశాను. చూడు బాబా, చిన్నప్పటి నుంచి నీ మీద అన్ని ఆశలు పెట్టుకున్నాను. కానీ నువ్వు మాత్రం మధ్యలో వేరొకరితో సంబంధం పెట్టుకుంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి నీ లైఫ్లో. కానీ అన్ని వైపులా చూసుకుంటే నీకు నేనే కరెక్టు, ఆ కావ్య కాదు. ఇంకొకసారి ఆ కావ్యతో నువ్వు మాట్లాడినా తనతో పాటు కలిసిన ఆ కావ్యని నేను అస్సలు ఊరుకోను అనగానే రాజ్కి బాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఒక్కసారిగా యామిని అని చెప్పి చెంప చెల్లుమని కొడతాడు. ఒక్కసారిగా స్టన్ అయిపోతారు యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా. ఇక ఒక్కసారిగా, ఏం మాట్లాడుతున్నావు? అసలు నీ బుద్ధి చూపించుకున్నావు? అసలు కావ్య గురించి, కళావతి గారి గురించి అంత చీపుగా ఎలా అనుకుంటున్నావు? నువ్వు నాకు చిన్నప్పటి నుంచి నా మరదలు వని చెప్తున్నావు, కానీ తను అసలు కనీసం తెలియదని చెప్తుంది. కానీ తనే నాకు దగ్గర మనిషిలాగా ఉంది, నువ్వే నాకు దూరం మనిషిలా ఉన్నావు. అయినా నేను తను ఫ్రెండ్లీగా మాట్లాడుకోవడానికి ఒక 10 నిమిషాల పాటు బయట వెయిట్ చేయమంటేనే లేనిపోని ఆలోచనలతో, అవమానాలతో, అనుమానాలతో నా జీవితంలో ఇంత మచ్చ వేస్తున్నావే. రేపొద్దున నిన్ను గనక పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ నీ కాళ్ళ దగ్గర కుక్కలా కట్టేద్దామనేనా? అస్సలు నీలాంటి దాన్ని అస్సలు పెళ్లి చేసుకోను. అసలు నీకు నాకు ఎలాంటి సంబంధము లేదనుకుంటాను అని చెప్పి రాజ్ అయితే ఈ యామినికి దిమ్మ తిరిగిపోయేలాగా మాట్లాడతాడు. అని చెప్పి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది యామిని. ఇంకొకసారి నా గురించి తప్పుగా మాట్లాడినా ఊరుకుంటానేమో కానీ కళావతి గారి గురించి తప్పుగా ఒక్క మాట మాట్లాడినా నిన్ను అస్సలు ఊరుకోను. నువ్వు నన్ను ఏదో ఉద్ధరిస్తున్నానట్టు కారు ఇచ్చావంటే ఏంటో అనుకున్నాను. నేను ఎక్కడున్నానో ఏంటో తెలుసుకోవడానికి GPS పెట్టావని నాకు అర్థమైంది అని చెప్పి ఇక తీసుకొచ్చి ఇస్త్రీ కొడతాడు కారు కీస్ అయితే. ఇక వెంటనే ఏమి చేయలేక అది బావా బావా అనగానే, మాట్లాడద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అంతే, దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక వెంటనే తల్లిదండ్రులు, అమ్మ యామిని యామిని అనగానే, వదలండి అని చెప్పి ఒక్కసారిగా ఇక రెచ్చిపోయి మాట్లాడుతుంది. చూడండి మమ్మీ, డాడీ, నేను రాజ్ని ఎంతగానో ప్రేమించాను. కానీ నా ప్రేమని ఇక పక్కన పడేసి దాని మెడలో మంగళసూత్రాలు కట్టి దాన్ని వైఫ్గా పెట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. నేనేమో వీడినే తలుచుకొని ఇక ఎప్పటికీ లైఫ్ లాంగ్ బ్రతకాలని ఆలోచించాను. కానీ వీడికి నా ప్రేమ అక్కర్లేదు, దాని క్యారెక్టర్ మంచిదని సర్టిఫికేట్ ఇస్తూ నన్ను కొడతాడా? చెప్తాను, దాన్ని శాశ్వతంగా ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అప్పుడు ఎక్కడికి వెళ్తాడో నేను చూస్తాను అని చెప్పి యామిని అయితే ఇక తను కావ్యని చంపాలని ప్లాన్ చేస్తుంది. ఇక కావ్య ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్య చాలా బాధపడుతూ కృష్ణుని ముందు బాధపడుతూ ఉంటుంది. తండ్రి ఆయన ఇంటికి వచ్చేలాగా అందరి ముందు నిలబెడతానని అందరికీ మాట ఇచ్చాను. ఆయనేమో నేను ఎవరో చెప్పమని నన్ను గుచ్చి అడుగుతున్నారు. చెప్పలేని పరిస్థితి. ఆయనకి ఏదైనా అవుతే నేను తట్టుకోలేను తండ్రి. ఆయనంతలో ఆయనే జ్ఞాపకం తెచ్చుకునేలాగా ఆ దేవుడు ఆయనకి గతం గుర్తొచ్చేలాగా చెయ్యాలి అని చెప్పి ఇక బాధపడుతూ ఇక ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది.
ఇక ఇంతలోనే రుద్రాణి అయితే ఈ కావ్య ఏంటో ఏదో చేస్తుంది, కానీ నలుగురిలో దొరకకుండా ఏదో జాగ్రత్త పడుతుంది. అసలు ఏం చేస్తున్నట్టు, ఎవరితో మాట్లాడుతుంది, ఫోన్లో మాట్లాడుతుంది, కనీసం రకరకాలుగా చీరలు కట్టుకుంటూ టింగురాంగమని బయటికి వెళ్ళి చక్కగా వస్తుంది. అసలు కావ్య ఏం చేస్తుందో చూడాలిరా అని చెప్పి రాహుల్కి చెప్పడంతో రాహుల్ అయితే ఇక కావ్య రోజు ఆఫీస్కి వెళ్ళి రావటం అంతా చూస్తూ ఇక ఒక్కసారిగా ఇక మమ్మీ ఎవరితోనో మాట్లాడుతుంది, కావ్య ఫోన్లో రామ్ అనే వ్యక్తితో మాట్లాడుతుంది మమ్మీ అని చెప్పి అనగానే ఇక దొరికింది. ఖచ్చితంగా కావ్యని ఈరోజు అందరి ముందు నిలదీద్దాం. కావ్య ఎవరితో మాట్లాడుతుందో అందరికీ చూపించేలాగా కావ్య ఫోన్లో మెసేజ్లు చూపిద్దామని చెప్పి ఇక హాల్లో అందరి ముందు కావ్యని నిలబెట్టి, హలో కావ్య, నువ్వు చాలా మంచిదానివని ఉత్తమరాలవని మీ ఇంట్లో అందరూ సర్టిఫికెట్ నీకు ఇచ్చారు, కానీ నువ్వు మాత్రం ఇంట్లో భర్త కనబడకుండా చనిపోయిన తర్వాత కూడా ఈ రకంగా ఎవరితోనో మాట్లాడుతూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అందరికీ తెలిసేలాగా నా దగ్గర విత్ ప్రూఫ్లతో మాట్లాడుతున్నాను అనగానే రుద్రాని ఏం మాట్లాడుతున్నావు, నా కోడల గురించి ఒక్క మాట మాట్లాడినా నీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి అపర్ణ అంటుంది. ఇందిరాదేవి అమ్మ అపర్ణ దీన్ని ఇంట్లో నుంచి బయటకి గెంటేసేలాగా ప్రవర్తిస్తుంది, నువ్వు ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండొద్దు, మర్యాదగా పో అని చెప్పి రుద్రాని అంటుంటే, అమ్మ వదిన మీరిద్దరూ కావ్య మీద చాలా అభిమానంతో నన్ను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, కానీ కావ్య చూడండి మెసేజ్లు ఎవరితో మాట్లాడుతుందో అని చెప్పి కావ్య రాజ్తో చేసిన మెసేజ్లు, రాజ్తో మాట్లాడిన మాటలు అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంతలోనే ఇక అప్పుడే సుభాష్ కారులోంచి దిగి నడుచుకుంటూ వచ్చి రుద్రాని చంప చెళ్ళు మనిపిస్తాడు. ఒక్కసారిగా రుద్రాని అన్నయ్య అనగానే నోరు మొయ్, ఏమనుకుంటున్నావు, నీలాగా భర్తను వదిలేసి గాలికి వదిలేసి ఇంట్లో కూర్చొని అందరూ ఏం చేస్తున్నారా, ఏ రకంగా వాళ్ళని లైఫ్ని పాడు చేద్దామని అనుకునేలాగా అనుకుంటున్నావా, నా కోడలు బంగారం, నా కోడలు ఈరోజు నా కొడుకుని కాపాడి వాడి గురించి ఎంతమందితో ఇన్ని మాటలు పాడుతుంది, నా కొడుకు బ్రతికే ఉన్నాడు అపర్ణ, మన కొడుకు బ్రతికే ఉన్నాడు అపర్ణ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కుటుంబం అంతా కూడా. ఇక కావ్య వెంటనే మావయ్య గారు అనగానే తెలుసమ్మా, మొత్తం తెలుసు, కావ్య నువ్వు కోడలివి కాదమ్మా, కూతురివి, నా కొడుకు ప్రాణాలని కాపాడి వాడు ఇంకా మంచిగా వాడి లైఫ్లో ఎప్పటికీ ఏమీ అవ్వకూడదని వాడు బ్రతుకున్నా కూడా వాడిని ఇంట్లో చూపించలేక వాడికి గతం చెప్పలేక నువ్వు ఎంత సతమతమైపోతున్నావో నాకు తెలుసు అని చెప్పి సుభాష్ అంటాడు. ఒక్కసారిగా అపర్ణ ఏమండి ఏం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, మన రాజ్ బ్రతికే ఉన్నాడా అనగానే అవును అపర్ణ, మనం ఎవరికి అన్యాయం చేయలేదు, మన కొడుకు ప్రాణాలతోనే ఉన్నాడు అపర్ణ, ఈరోజు మన ఆఫీస్కి వచ్చాడు, వాడు కావ్యతో మాట్లాడుతూ కావ్యకి ఫ్లవర్ బుకే కూడా ఇచ్చాడు, నేనంతా సీసీటీవీ ఫుటేజ్లో చూశాను, వాడు గతం మర్చిపోయాడు అపర్ణ, కావ్యని మర్చిపోయాడు, మనల్ని మర్చిపోయాడు, వాడి జీవితం అంతా కూడా ఇప్పుడు వాడికి ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. అమ్మ కావ్య, నేను వెంటనే అది చూసి ఇంటికి వచ్చే లోపలే నిన్ను ఈ రకంగా నిలదీస్తున్నారు, ఏం జరిగిందమ్మా అనగానే అప్పుడు కావ్య మొత్తం బయట పెడుతుంది. మామయ్య గారు, నిజానికి ఆయన బ్రతికే ఉన్నారంటే మీరెవరు నమ్మలేదు, కానీ ఆయన ప్రాణాలతోనే ఉన్నారు, ఆయన గతం మర్చిపోయారు, అందుకే ఆ యామినితో అక్కడ ఉండవలసి వస్తుంది, ఆ యామిని చాలా చాలా డేంజర్ ఫెలో, తన గ్రిప్పులో పెట్టుకుంది, అతనికి ఇప్పుడు గతం గుర్తు చేసి నేను మీ భార్యనండి అని చెప్పాలన్నా కూడా చెప్పలేని పరిస్థితి మావయ్య గారు, ఆయనని మన ఇంటికి తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను, తను గతం గుర్తు తెచ్చుకోవాలి మావయ్య గారు అని చెప్పి కావ్య అందరి ముందు రాజ్ గురించి చెప్తుంది. అంతే, ఇక రుద్రానికి దెబ్బకి సౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఏమీ అనలేక వెంటనే అంటే రాజ్ బ్రతికే ఉన్నాడనమాట, రాజుని ఇంటికి తీసుకొని వస్తే ఇక అంతా కూడా ఇక కావ్య చేతిలోకి వెళ్ళిపోతుంది, ఇక నేను నా కొడుకు రోడ్డు మీదకి వెళ్ళిపోతాము, ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇక మొత్తానికైతే రాజ్ యామిని దగ్గర ఉన్న విషయం తెలుసుకుంటుంది. ఇక అమ్మ వాడికి ఏమీ అవ్వదు, వాడికి నేను గతం గుర్తు చేస్తాను, పదమ్మా పద అని చెప్పి అపర్ణ అంటుంటే వద్దు అత్తయ్య, అందుకే నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు, దయచేసి ఆయన ప్రాణాలకి ముప్పు అత్తయ్య అనగానే ఇంతలోనే ఇక రాజ్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు కావ్యకి. ఒక్కసారిగా కావ్య
ఇక లిఫ్ట్ చేస్తుంది అపర్ణ. వెంటనే వాడేనా అనగానే అవును అత్తయ్య గారు అని చెప్పి అనటంతో రాజ్ వెంటనే కళావతి గారు నేను మీకోసం బయటికి వచ్చానండి, మీతో కొంచెం మాట్లాడాలి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అనగానే ఇక వెంటనే కావ్య అత్తయ్య గారు ఆయనతో మాట్లాడాలి, ఆయన ఏదో సీరియస్గా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుగా పిలుస్తున్నారు అత్తయ్య గారు అనగానే అమ్మ కావ్య నేను నా కొడుకుని చూడాలనుకుంటున్నాను, నేను నా కొడుకు నీతో వస్తామమ్మా, వాడి గతం గుర్తు చెయ్యం, నేను కూడా నీలాగే ఏమీ తెలియకుండానే నుంచుంటాను, దయచేసి కాదనకమ్మ అనగానే ఇక కావ్య అలాగే అపర్ణ సుభాష్ ముగ్గురు కూడా ఇక రాజ్ని కలవడం కోసం వెళ్తారు. ఇక రాజ్ ఇక ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి ఫోన్ చేసి కావ్యకి ఇక నిలదీసి అడుగుదామని ఇక అనుకుంటూ ఉంటాడు. రాజ్ చాలా కోపంతో కావ్య మీద ఇక కళావతి గారు ఎప్పుడు వస్తే అప్పుడు అడుగుతాను అని చెప్పి ఇక ఎదురు చూస్తూ ఉంటే కావ్య వస్తుంది. ఇక వెంటనే ఏమండి అనగానే ఏంటండి కళావతి గారు మీరు నా దగ్గర చాలా పెద్ద విషయం దాచిపెట్టారు, నా గతంతో మీకు సంబంధం ఉంది అనగానే ఏం మాట్లాడుతున్నారు అనగానే అవునండి నేను మీ ఆఫీస్కి వచ్చినప్పుడు అక్కడ రిసెప్షన్లో ఇక నన్ను రాజ్ సార్ అని చెప్పి నన్ను గౌరవించి మాట్లాడారు, నాకు అర్థం కాలేదు, నేను బయట కార్ పార్కింగ్ చేసినప్పుడు కూడా సెల్యూట్ చేశారు, అంటే నేను మీకు తెలుసు, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు అడగాలనే అనుకున్నాను, కానీ ఇంతలోనే ఆ యామిని మీ మీద చాలా చండాలంగా ఎలిగెన్స్ వేసింది, అందుకే నేను ఇంట్లో నుంచి వచ్చాను, దయచేసి చెప్పండి, మీరు నన్ను ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ప్లీజ్ అండి అనగానే ఇంతలోనే ఇక అది కాదు నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ అనగానే అపర్ణ వంక చూస్తాడు సుభాష్. రాజ్ అనగానే ఇక వెంటనే రాజ్ మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, మీరు అని చెప్పి ఇక రాజ్ అపర్ణని సుభాష్ని ఒక్కసారిగా చూసి ఇక కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇంతలోనే ఇక రాజ్ కళ్ళు తిరిగి పడిపోవడంతో నాన్న రాజ్ అని చెప్పి అపర్ణ బోరున ఏడ్చుకుంటూ సుభాష్ అలాగే కావ్య ముగ్గురు కూడా రాజ్ని ఇక లేపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతలోనే యామిని ఈ కావ్యని నా దగ్గర నుంచి రాజుని దూరం చేసిన ఆ కావ్యని బ్రతకనివ్వను, నన్ను కొట్టి ఎక్కడికి వెళ్ళాడు, ఖచ్చితంగా కావ్యని కలవడానికే వెళ్తాడు, ఆ కావ్య కలిసిన మరుక్షణం ఆ కావ్యని చంపేయాలి అని చెప్పి ఇక ఒక కిల్లర్కి ఫోన్ చేసి చెప్తుంది. మేడం మీరు చెప్పిన అమ్మాయి ఇక ఒక్కతే లేదు మేడం, తనతో పాటు కారులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు, అలాగే ఇద్దరు కూడా తల్లిదండ్రులు మొత్తం నలుగురు ఉన్నారు, కారులో ఉన్నారు మేడం, కారుకి యాక్సిడెంట్ చేస్తే నలుగురు చచ్చిపోతారు అనగానే ఏమి పర్వాలేదు నలుగురిని చంపేసే, ఇక నాకు రాజ్ అవసరం లేదు, ఎందుకంటే నన్ను వాడు అసలు కనీసం కొంచెం కూడా ప్రేమ చూపించట్లేదు, గతం గుర్తుకు రాకపోయినా నేను నచ్చలేదు, గతం గుర్తుకు వచ్చినా నచ్చట్లేదు, అలాంటప్పుడు వాడు ఏమైపోయినా నాకు పర్వాలేదు, నాకు దక్కని వాడు ఎవరికి దక్కకూడదు, మొత్తానికి యాక్సిడెంట్ చేయించేసే అని చెప్పి అంటూ ఉండగానే ఇక వెనక నుంచి అప్పు వచ్చి యామిని చంప చెడ్లు అనిపిస్తుంది. కిల్లర్ ఫోన్ లాక్కొని రేయ్ నువ్వు గనక యాక్సిడెంట్ చేశావంటే నిన్ను ఎక్కడ ఉన్నా వచ్చి అరెస్ట్ చేసి జీవితాంతం చిప్పకుడు తినేలా చేస్తాననగానే ఇక దెబ్బకి వాడు యాక్సిడెంట్ ఇక ఏమీ చేయకుండా అక్కడి నుంచి పరారైపోతాడు. యామిని ఇక గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది అప్పు. నీ మొహం నువ్వు మా బావని ఇష్టపడితే సరిపోతుందా, మా బావ కూడా నిన్ను ఇష్టపడాలి కదా, అయినా నువ్వు ఏ వైపు నుంచి మా బావకి భార్య అవ్వాలనుకున్నావు, అసలు నీకు కొంచెం కూడా మానవత్వం ఉందా, నీకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదా, అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయివేనా ఒక సైకోవా అని చెప్పి ఇక అప్పు అయితే మొత్తం యామిని గురించి ఎంక్వైరీలో తెలుసుకొని అందుకే మా బావ నిన్ను ప్రేమించినా కూడా మధ్యలో వదిలేశాడు, నీలో ఉన్న సైకోని భరించలేకపోయాడు, అయినా కూడా మా బావని మా అక్కని ఇంత టార్చర్ పెట్టావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేసి సెల్లో వేసి నీ స్టైల్లో నీకు ఇక పెళ్లి చేస్తే తప్ప నువ్వు దారిలోకి రావు అని చెప్పి ఈడ్చుకుంటూ యామినిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుంది అప్పు. మరొకవైపు ఇక రాజ్ అపర్ణ సుభాష్ని చూసి కావ్య ఇక ఆఫీసు మొత్తం కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఇక కళ్ళలో నుంచి అన్నీ ఒకటి గుర్తుకొస్తూ ఉండగా ఒక్కసారిగా ఇక హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కావ్య అలాగే అపర్ణ సుభాష్. ఇక హాస్పిటల్లో అడ్మిట్ చేయగానే ఇక వెంటనే వాళ్ళు రాస్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఒకవైపు అపర్ణ.
ఇక అత్తయ్య గారు ఆయనకి గతం గుర్తుకొచ్చేలాగా ఉందనుకుంటా, ఇక మీరు టెన్షన్ పడకండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది కావ్య. ఈ లోపలే ఇక డాక్టర్ గారు వచ్చి ఇక రాజుని ఇక లోపల రూమ్లోకి తీసుకొని వెళ్ళి సురహ మెల్లగా కళ్ళు ఓపెన్ చేయండి, మెల్లగా ఓపెన్ చేయండి అని చెప్పి ఇక అంటూ ఉంటే ఒక్కసారిగా రాజ్ ఇక కళ్ళు ఓపెన్ చేసి ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా కూర్చుంటాడు. అంతే. ఇక వెంటనే రాజు డాక్టర్ వచ్చి ఏం జరిగింది అనగానే ఇక యాక్సిడెంట్ జరిగింది, నా భార్య నేను ఇక కింద పడిపోయా, మంటలు వచ్చాయి, నా భార్య కళావతికి ఏమి అవ్వలేదు కదా అని చెప్పి అంటూ ఉండగా ఇక వెంటనే అతనికి గతం మొత్తం గుర్తుకు వచ్చింది. మిమ్మల్ని గుర్తుపడతారు వెళ్ళండి అనగానే కావ్య, అపర్ణ, రాజ్ ఇక బాబు నాన్న రాజ్ అని చెప్పి కావ్య ఇక అందరూ కలిసి రాజ్ దగ్గరికి వెళ్ళగానే రాజ్ గతం అంతా గుర్తు తెచ్చుకొని డాడీ మమ్మీ అని చెప్పి అపర్ణని పట్టుకొని ఏడ్చేస్తాడు. ఇక కావ్య ఏమండి అని చెప్పి అనగానే ఇక కావ్యని పట్టుకొని ఇక కళావతి అని చెప్పి ఏడ్చేస్తాడు. మొత్తానికైతే రాజ్కి ఆ విధంగా గతం గుర్తుకు వస్తుంది. ఇక యామిని అయితే జైల్లో కూర్చొని ఇక ఏం చెయ్యాలో పాల్పోక ఇక బాధపడుతూ ఇదిగో నన్ను అరెస్ట్ చేసినందుకు ఇంతకింత అనుభవిస్తావు, నన్ను మర్యాదగా రిలీజ్ చేయి, నేను ఆ రాజ్ని కావ్యని ఇద్దరిని చంపేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో యామిని ఏం చేయబోతుంది, యామినికి ఇక కావ్య ఏ రకంగా తిప్పగొట్టబోతుంది అన్నది నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.